ప్రియ స్నేహితులారా, తపస్సు కాల మార్చి 26వ సువార్త ధ్యానమునకు స్వాగతం. ఈరోజు దేవుడు మనందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను మీకు నిజముగా చెప్పుచున్నాను, ఒకడు నా మాట గైకొనిన ఎడల అతడు ఎన్నడును మరణమును చవిచూడడు. ప్రియ స్నేహితులారా, ఈరోజు యేసు ప్రభు మనందరికీ కూడా ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే యేసు ప్రభుని యొక్క ప్రేమను తెలుసుకొని ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఆయన యొక్క మార్గంలో నడుస్తూ విశ్వాసంలో జీవిస్తామో, మనం ఎప్పుడైతే యేసు ప్రభుని కొరకు దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేస్తామో, దేవుడు కూడా మన కొరకు 10 అడుగులు ముందుకు వేసి మనలను ఎప్పుడు కూడా తన యొక్క కావలి దూతలను మన చుట్టూ ఉంచి రక్షిస్తూ ఉంటాడు. ఈరోజు మరి దేవుడు మనందరినీ కూడా రక్షిస్తాడు అనేటువంటి అభయాన్ని మనకిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే పూర్ణ హృదయముతో మరి దేవుని గైకొంటామో, ఆయన యొక్క మాటను స్వీకరించి మన యొక్క జీవితాలలో పాటిస్తామో, మరి మనము ఈ యొక్క లోకంలో మరణించినప్పటికీ కూడా ఆయన యొక్క రాజ్యంలో నిత్యము జీవిస్తాము అనేటువంటి అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. అదే విధముగా మరి నేను ఉన్నాను, ఐ యామ్ దేర్ విత్ యూ అనేటువంటి అభయాన్ని కూడా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మన యొక్క జీవితంలో సంతోషము, బాధ అన్ని సందర్భాలలో కూడా మనం ఎప్పుడు కూడా దేవుని విడనాడకుండా దేవుని యొక్క మార్గంలో నడవాలి. యేసు ప్రభు అన్ని సందర్భాలలో కూడా తన యొక్క తండ్రి దేవునిపై ఆధారపడి ఆయనను ప్రార్థన చేసి ఎన్నో అద్భుతాలను చేశాడు. అందుకే ఈరోజు సువార్తలో నా తండ్రి నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు అని పలుకుతూ ఉన్నాడు. ఆయన తన యొక్క తండ్రిపై ఆధారపడి ప్రార్థన చేసి అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. తన యొక్క తండ్రి చిత్తాన్ని ఆయన పాటించి ఉన్నాడు. అందుకే తండ్రి దేవుడు యేసు ప్రభువుని మహిమపరిచాడు, తన యొక్క కుమారుని మహిమపరిచాడు. ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా తన యొక్క తండ్రిని అనుసరిస్తూ ఆయన యొక్క చిత్తాన్ని పాటించి అనేక మందికి రక్షణను ప్రసాదించి ఉన్నాడు. మరి మనము కూడా యేసు ప్రభుని యొక్క ప్రేమను తెలుసుకుంటూ ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ మనము కూడా ఆయన యొక్క ఆశీర్వాదాలను పొందుదాం. ఆమేన్.